అక్కడుంది శిష్యుడై తన మాట జవదాటడనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సింది రాబట్టుకోగలడా? గతంలో కానిది ఇప్పుడు సాధ్యమవుతుందా? విభజన సమస్యలు కొలిక్కొచ్చే సమయం వచ్చిందా? తన చాకచక్యంతో పని ముగుస్తారా? ఆ డబ్బు ఏపీకి వస్తే ఎంతో మేలు. 10 ఏళ్లుగా కొలిక్కిరాని సమస్యకు చర్మగీతం పాడనున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటింది. ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం విభజన సమస్యలపై దృష్టి పెట్టింది. ప్రధానంగా పొరుగున ఉన్న తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడంపై కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా విద్యుత్ బకాయిలు వసూలుకు రంగం రెడీ చేసింది. అయితే దీనికి తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది. గతంలో జగన్ ప్రభుత్వం ఏకంగా కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. తెలంగాణ నుంచి విద్యుత్ శాఖకు 5,000 కోట్ల రూపాయలకు పైగా సొమ్ములు రావాల్సి ఉందని, 10 ఏళ్లైనా ఇవ్వడం లేదని, ఇప్పించాలని అప్పట్లోనే జగన్ ప్రభుత్వం కోరింది. అయితే కేంద్రం సంప్రదింపుల ద్వారా సరిచేస్తానని చెప్పింది. కానీ తర్వాత చేతులెత్తేసింది. ఇంతలోని 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్రంలో మాత్రం బీజేపీ కూటమి అధికారం చేపట్టింది. ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాత్రం రావాల్సినవి వసూలు చేసుకుని తీరుతామని చెబుతోంది. 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా 9, 10వ స్కెడ్యూల్లో ఉన్న సంస్థల మధ్య విభజన పూర్తి కావాల్సి ఉంది. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన ఆస్తులు అప్పుల పంపిణీ చేసుకోవాలి. విభజన తర్వాత పంపకాల విషయంలో ఎక్కడ ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. దీంతో ఇప్పటికీ కొన్ని సంస్థల విషయంలో చిక్కుముడి వీడడం లేదు. ఇలాంటి సంస్థల్లో మున్సిపల్ శాఖకు చెందిన కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. అలాంటి సంస్థలపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ దృష్టి పెట్టింది. హైదరాబాద్లోని ఏపీ హౌసింగ్ బోర్డ్, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆస్తులను గతంలోనే జనాభా ప్రాతిపదికన విభజించారు. విభజన ఎలా చేయాలనే విషయంపై పెద్ద ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. అయితే దీనిని అమలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి సుమారు 5,170 కోట్ల రూపాయలు ఏపీకి రావాల్సి ఉంది. ఆయా సంస్థల ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులో ఉన్న కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు బాబు, రేవంత్ రెడ్డిలు కలిసి తతంగం ముగించాల్సి ఉంది. గతంలోనే వీటిని పరిష్కారం అయ్యేందుకు అప్పటి జగన్ ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఒక రకంగా జగన్కు, కేసీఆర్కు మంచి సంబంధాలుండేవి. కానీ ఎందుకో విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. దీనిపై జగన్ సరైన దృష్టి సారించలేదని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. 1,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి ఉంది. అసలే లోటు బడ్జెట్తో నడుస్తున్న ఏపీకి ఆ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ దీనిపై 10 ఏళ్లైనా ఓ కొలిక్కి రాకపోవడం విచారించదగ్గ విషయంగానే చెప్పొచ్చు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణలో కేసీఆర్ సీఎం అయ్యారు, ఇటు ఆంధ్రాకి చంద్రబాబు సీఎం అయ్యారు. ఇద్దరి మధ్య మొదట్లో సంబంధాలు బాగానే ఉన్నా క్రమేణా బెడిసి కొట్టాయి. తర్వాత కాలంలో అసలు విభజన సమస్యలపై కేసీఆర్ దృష్టి సారించలేదు. 2019 ఎన్నికల తర్వాత తెలంగాణలో కేసీఆర్ మరోసారి సీఎం అయ్యారు. ఏపీలో అధికారం మారింది. టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. దీంతో విభజన సమస్యలు తీరుతాయని అనుకున్నారు అందరూ. కానీ అవి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నాయి. కేసీఆర్కు, జగన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నా విభజన సమస్యలు అలానే ఉండడంతో జగన్పై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కూటమి సర్కార్ ఇప్పటికిప్పుడు విద్యుత్ బకాయిలు 5,000 కోట్లు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏ మేరకు ఇది సక్సెస్ అవుతుందనేది ప్రశ్న. మరోవైపు తెలంగాణ కూడా దీనిపై స్పందించేందుకు ముందుకు రాదు. ఇది రాజకీయ వివాదంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పుడు రేవంత్ ఏ చిన్న సాహసం చేసినా మున్ముందు ఏపీకి సహకరిస్తున్నాడు అంటూ బీఆర్ఎస్ వివాదాన్ని మరింత పెంచితే రాజకీయంగా ఆయనకు డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే బాబు, రేవంత్ జోడీ విభజన సమస్యలపై వివాదాలు ముగించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో కాలమే నిర్ణయించాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో ముందు ముందు.